పారాది ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అయితే ఉన్నాం ప్రస్తుతానికైతే. అయితే సెప్టెంబరు ప్రతి సంవత్సరం కూడాను సెప్టెంబర్ 5వ తారీఖు నాడంటే ఒక ఉపాధ్యాయుడికి ప్రత్యేకమైన రోజు. సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఉపాధ్యాయుడికి ప్రత్యేకంగా గౌరవించే రోజు కాబట్టి ఆ రోజు ఎలా వచ్చిందంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 5వ తారీఖు నాడు ఆయన జన్మించారు కాబట్టి వాళ్ళ శిష్యులు సర్వేపల్లి రాధాకృష్ణ గారి శిష్యులు ఆయన పుట్టినరోజు జరుపుకుంటామని చెప్పారు. 1962వ సంవత్సరం నుంచి ఈ సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఉపాధ్యాయులకి గౌరవించడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా గౌరవించడం ప్రారంభించారు. అది ప్రస్తుతానికైతే ఇప్పుడు పారాది ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు బి నాగేశ్వరరావు. బి నాగేశ్వరరావు గారు పారాది ప్రాథమిక ఉన్నత పాఠశాలలోనే హెచ్ఎం గారు చేస్తున్నారు. మన T9 ఛానల్ ముందుకి సారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి 2 మాటలు చెప్తారు. సార్ చెప్పండి సార్. ముందుగా T9 న్యూస్ ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు. మేము ఈ పాఠశాలలో సెప్టెంబర్ 4వ తేదీన ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురు పూజోత్సవ దినోత్సవం పిల్లల సమక్షంలో జరుపుకున్నాము. ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చేసినటువంటి సేవలను కొనియాడాము. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5న తిరుత్తని అనే ఒక గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నతనం నుంచి కూడా చదువులో చాలా చురుకుగా, చాలా విద్యావేత్తగా, చిన్నతనం నుంచి చాలా చదువులో చురుకుగా ఉండడం వల్ల ఆయన అన్ని విషయాలు సైన్సు, తెలుగు, మ్యాథ్స్ తదితర విషయాలన్నింటిలో కూడా సంతాగ్రహిగా ఆయన చదువు కొనసాగించారు. ఆయన తన 16వ ఏటనే శివకామి అనే అమ్మాయితో ఆయనకి వివాహం జరగడం జరిగింది. తర్వాత ఆయన BA, MA చదువుతూ కళాశాల ఉపాధ్యాయునిగా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. అతను ప్రెసిడెన్సీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేశారు. 5 సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేశారు. 1924లో కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వెళ్లారు. తదుపరి ఆయన రాజకీయాలు, మన స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడి స్వతంత్రానంతరం ఆయన మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా 1952లో సేవలు కొనసాగించారు. అలాగే 1962లో రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, అలాగే గుల్జారీలాల్ నందా లాంటి ప్రముఖ ప్రధానమంత్రుల సమక్షంలో ఆయన పనిచేశారు. ఆయన 17/4/1975లో మరణం పొందారు. ఆయన మరణానంతరం ఆయన జన్మదినోత్సవాన్ని ఆయన గుర్తుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయన తన జీవితంలో కృష్ణార్పణ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా వేలాది మంది నిరుద్యోగులకి ఆయన ఉపాధి కల్పిస్తూ చదువులో ఆయన తన సొంతగా సాయం చేసి అనేక మంది పిల్లలకి ఆయన భవిష్యత్తుని తీర్చిదిద్దారని చెప్పడంలో ఆయన ఎంతో సహకరించారు. ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి తాలూకా సేవల్ని పాఠశాల విద్యార్థులకు చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు స్కూల్లోనే ఎలాంటి వ్యాఖ్యలు ఇచ్చారు మన వాళ్ళ విద్యార్థులకి ఆయన సైన్స్ పట్ల ప్రముఖంగా ఆయన ప్రయోగాలు చేయడము, ఉపన్యాసాలు అయితే పుస్తకం చూడకుండా కొన్ని గంటల పాటు మాట్లాడటము లాంటి విషయాలు చేసేవారు. ఓకే సార్. అయితే ఇప్పుడు సార్ ఏం పేరు సార్? నాగేశ్వరరావు. సార్ నాగేశ్వరరావు హెచ్ఎం సారు మా T9 ఛానల్ వారికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మంచి వాక్యాలు ఇచ్చారు. నమస్తే సార్. నా పేరు కృష్ణ. నేను T9 ప్రతినిధిని సార్. ఓకే ఉంటాం సార్. వెల్కమ్ టు T9 న్యూస్. ప్రస్తుతం అయితే ఏపీ విజయనగరం జిల్లాలో అయితే ప్రస్తుతానికి వెళ్తున్నాం. ఏపీ విజయనగరం జిల్లాలో ఏ స్కూల్స్ అయితే ప్రస్తుతానికి అయితే గోకుల్ టౌన్లో అయితే ప్రస్తుతానికి వెళ్తున్నాం. వల్లపల్లిలోనే శ్రీ వేణుగోపాల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అయితే ప్రస్తుతానికి వెళ్తున్నాం. సార్ ఏం సార్ ఇప్పుడు శ్రీనివాసరావు గారు హెచ్ఎం గారితో అయితే ప్రస్తుతానికి వెళ్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడాను
సెప్టెంబర్ 5వ తారీఖు నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి 5వ తారీఖు నాడు సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఆయన జన్మించడం వల్ల ఉపాధ్యాయుల దినోత్సవం ఒక ప్రత్యేకమైన రోజు. సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఉపాధ్యాయుల దినోత్సవం రోజు నాడు ప్రత్యేకంగా ఉపాధ్యాయులకి సన్మానం చేస్తారు. ఈ సన్మానం అనేది 1962వ సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఆయన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తూరు అనే మారుమూల గ్రామంలోనే ఆయన జన్మించారు. ఆయన స్వాతంత్ర పోరాట గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి నాయకులతో పరిచయమైన ఉన్నటువంటి వ్యక్తి. ఇది కాకుండాను మన దేశానికి మొట్టమొదటిసారి ఉపరాష్ట్రపతిగా కూడా రాజకీయం చేశారు. అలాగే మన దేశానికి 2వ రాష్ట్రపతిగా కూడా ఆయన రాజకీయంగా కొనసాగించారు. ఉపాధ్యాయులుగా కాకుండాను అధ్యాపకులుగా కూడా చేశారు ఆయన. అలాగే ఆయన ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేశారు. ఆయన గొప్పతనం ఏంటో సార్ ఇప్పుడు వచ్చాను సార్ మాట్లాడతారు. చెప్పండి సార్ మీరు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మీరు మాటలు చెప్పండి సార్. నమస్తే, నేను శ్రీ వేణుగోపాల మున్సిపల్ హై స్కూల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుగా పనిచేస్తున్నాను. ఇక్కడ సెప్టెంబర్ 5 అంటేనే మా టీచర్స్ అందరికీ కూడా ఒక గొప్పదైనటువంటి ఒక పండగ వాతావరణంలో చక్కగా పండగ చేసుకుంటూ ఉంటాం. దానికి కారణం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎందుకంటే సెప్టెంబర్ 5నే ఎందుకు చేసుకుంటామంటే ఇది సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదినం. ఆయన జన్మించిన రోజే టీచర్స్ డేగా ఎందుకు జరుపుకుంటామంటే ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి చాలా చక్కనైనటువంటి విద్యాబోధన ద్వారా అనేకమైనటువంటి శిష్యగణాన్ని మంచి సఫలమైన బాటలో నడిపించి ఆ శిష్యులు కూడా ఎంత గొప్ప విషయం అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే స్కూల్ నుంచి ఇంకో స్కూల్ ట్రాన్స్ఫర్ అయ్యే సమయంలో ఆ విద్యార్థులందరూ కూడా అతన్ని గుర్రపు బండితో గుర్రాలు లాక్కున్న స్టూడెంట్స్ అందరూ కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఆ బండి లాగి ఊరేగించారు ఊరంతా కూడా. అంటే అతని యొక్క గొప్పతనం టీచర్లు అంటే పిల్లల యొక్క ఆయన ఉన్నటువంటి ఎంత ఆ సంబంధం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంత గొప్పవాడైన సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి ఉపాధ్యాయ వృత్తి నుంచే అనేకమైనటువంటి మన దేశానికి అత్యున్నత పదవిన రాష్ట్రపతి పదవి కూడా అధిరోహించారు. ఉపరాష్ట్రపతి చేశారు, రాష్ట్రపతి చేశారు. అనేకమైనటువంటి మన దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నం కూడా ఆయనకు వచ్చింది. అనేకమైన గౌరవాలతో చక్కనటువంటి విద్యాబోధన ద్వారా పిల్లలందరిలో ఒక మంచి మార్పు తీసుకునే గొప్ప వ్యక్తి ఆయన. ఎక్కడో తమిళనాడులో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక ఉన్నత స్థాయిలోకి వచ్చి మనందరికీ ఒక మార్గ నిర్దేశం చేసినటువంటి అటువంటి వ్యక్తిని ఈ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మొత్తం అంతా కూడా ఒకే రోజు ఆయన ఒకసారి స్మరించుకుంటూ ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటూ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5 తారీఖున మేమేమో ఆ గురుపూజోత్సవాన్ని చేసుకుంటూ ఉంటాం. ఆయన ఒకసారి తలుచుకొని ఆయన యొక్క అడుగుజాడలను నడాలని పిల్లలందరికీ కూడా మేము దిశానిర్దేశం చేస్తూ ఉంటాం. మేమందరం కూడా ఆయన అడుగుజాడలను నడవాలని ఆ ప్రయత్నం చాలా గట్టిగా కృషి చేస్తూ ఉంటాం. ఇంత గొప్పదైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన T9 వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తెలుగు, సైన్స్, మ్యాథమెటిక్స్లో కూడా చాలా చురుగ్గా ఉండేవారట. అది కాకుండా చిన్నప్పటి నుంచి కూడా చదువులను కూడా బాగా చదువుకునేవారట. అతనికి ఎలాగ సాధ్యమైంది? మారుమూల గ్రామంలో పుట్టి పేదరికంలో పుట్టి ఎలాగ సాధ్యమైంది? ఏదైనా సరే విషయాన్ని నేర్చుకోవాలి అనే తపన, ఒక క్రమశిక్షణతో రోజు కూడా ఒక టైం, ఒక పద్ధతిని ఏర్పరచుకోవడం, ఆ టైంలో మనం ఏం చదవాలనుకుంటున్నామో, మనం ఏం చేయాలనుకున్నా ఒక దిశానిర్దేశంలో ఫాలో అవడం వల్ల ఆయనకి సాధ్యమైంది. కాబట్టి అందరు గొప్పవారు అయ్యారు. మన దేశంలోనే
అత్యున్నత పదవిని కూడా అధిరోహించినటువంటి గొప్ప వ్యక్తి, ఒక టీచర్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు అంత గొప్పదైనటువంటి ఆ అరుదైన స్థానంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఆయన ఉపాధ్యాయ వృత్తికి అందరం కూడా అందుకని ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున సెప్టెంబర్ 5వ తారీఖున ఈ రూపవేశం జరుపుకుంటాం. ఏం పేరు సార్ మీరు కూడా? శ్రీనివాసరావు గారు గొప్పలే పట్టణంలోనే వేణుగోపాల మున్సిపల్ ఉన్నత పాఠశాలలోనే మా టీనైన ఛానల్ ముందుకు వచ్చే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మంచి వాక్యాలు ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు కృష్ణ, నేను టీనైన్ ప్రతినిధి కృష్ణ. ఓకే సార్. హ్యాపీ